సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఇండియాలోనే టాప్ ట్రిపుల్ ఐటీ అండి. ఇది జోసా కౌన్సిలింగ్లో ఉండదు. అది చాలా మందికి తెలియక ఓన్లీ జోసా కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేసి ఇటువంటి బ్రహ్మాండమైనటువంటి ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ అనేది మిస్ అవుతూ ఉంటారు. ట్రిపుల్ ఐటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాకపోవడం వలన ఇది జోసా కౌన్సిలింగ్లో అయితే ఉండదండి. సో దీనికి సపరేట్గా అప్లై చేసుకొని అడ్మిషన్ పొందాలి. బట్ చాలా మందికి తెలియదు దీంట్లో 6 రకాల అడ్మిషన్స్ ఉంటాయండి. అందరూ జేఈ మెయిన్ ద్వారా మాత్రమే అప్లై చేసి అడ్మిషన్ పొందుతుంటారు. బట్ జేఈ మెయిన్ సరిగా రాని వాళ్ళు కూడా దీంట్లో మిగతా 5 టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్లో వన్ ఆఫ్ ద టైప్స్లోకి వెళ్ళి అడ్మిషన్ అయితే పొందొచ్చండి. అవి ఈ వీడియోలో అయితే మనం చూద్దాము. సో ఫస్ట్ జేఈ మెయిన్ ద్వారా అడ్మిషన్, అది ఫస్ట్ టైప్ ఆఫ్ అడ్మిషన్. దీంట్లోకి బీటెక్ సిఎస్సి కానివ్వండి ఈసీలోకి కానీ అడ్మిషన్ ఇస్తారు. సెకండ్ది వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని వీళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారు. దీనికి సపరేట్గా అప్లై చేసుకోవాలి. సో ఈ ఎగ్జామ్ ద్వారా ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసి మీకు డ్యూయల్ డిగ్రీ అంటే బీటెక్ ప్లస్ ఎంఎస్లోకి అయితే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ ఛానల్ ఆఫ్ అడ్మిషన్ అంటే నవోదయ స్కూల్స్లో కానివ్వండి లేకపోతే ఉడాన్ కానివ్వండి అటువంటి వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా అడ్మిషన్స్ అనేటివి బీటెక్ డిగ్రీ కోసం ఇస్తుంటారండి. సో నెక్స్ట్ ఒలింపియాడ్ విన్నర్స్కి బోత్ బీటెక్ కానివ్వండి అదేవిధంగా డ్యూయల్ డిగ్రీలోకి అడ్మిషన్ ఇస్తారు. ఇది 4th టైప్ అండి. సో నెక్స్ట్ 5th టైప్ వచ్చేకి డైరెక్ట్ అడ్మిషన్స్ ఫర్ స్టూడెంట్స్ అబ్రాడ్ దసా అంటారు. సో బట్ దీని ద్వారా మాత్రం ఫీజు ఎక్కువ ఉంటుంది. సో మిగతా అన్ని ఛానల్స్ ద్వారా అయితే 4 lakhs per annum అండి. బట్ దీని ద్వారా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది దసా స్టూడెంట్స్కి మాత్రమే. సో నెక్స్ట్ లాస్ట్ టైప్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేకి ఇది ఆల్రెడీ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న వాళ్ళకండి. దీన్ని లేటరల్ ఎంట్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అంటారు. సో దీంట్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి తీసుకుంటారండి. ఇది 6th టైప్ అండి. సో ఓన్లీ జేఈ మెయిన్ ద్వారానే కాదు మిగతా 5 రకాల అడ్మిషన్స్ కూడా ట్రిపుల్ ఐటీలో ఉంటాయనేది గమనించి మీరు రకరకాల అడ్మిషన్ ప్రొసీజర్స్కి అప్లై చేసి మీరు అడ్మిషన్ అయితే పొందొచ్చు. ఎందుకంటే 4 lakhs ఫీజు అనేది ఎక్కువగా అని కూడా అనుకోవద్దు. ఇట్ ఈస్ వర్త్ పేయింగ్ 4 lakhs per annum. ఎందుకనంటే ఇది అంత మంచి రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ అనేది దీంట్లో ఉంటుందండి. ఇంకా ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఎవరికైనా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ కావాలంటే మాత్రము మీరు చాలా ఎన్ఐటీస్ని అదేవిధంగా లోయర్ ఐఐటీస్ని కూడా వదిలేసి చేరదగినటువంటి వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండి. సో ఈ 6 రకాల అడ్మిషన్ ప్రొసీజర్స్లో మీకు ఏవేవి సూట్ అవుతాయో వాటిల్లో అన్నిట్లో కూడా అప్లై చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకొని అడ్మిషన్ వస్తే మాత్రం మిస్ చేసుకోవద్దు.